హాయ్ హలో వెల్కమ్ టు యూనియన్ 6 టీవీ. నేను మీ సంతోష్. ఏదైతే ఎన్హెచ్ అగ్రహారం ఏదైతే విలేజ్ ఉన్నదో, జ్ఞానేశ్వర్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇక్కడ నేను ఏమంటా ఉన్నా, వ్యూవర్షిప్ కోసం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక లిమిట్ వరకు వెళ్ళడం అనేది తప్పు కాదు. కానీ ఒక 3 ఇయర్స్ బేబీ విషయంలో కూడా లిమిట్లు క్రాస్ అయ్యి వెళ్తూ ఉన్నారు. కొంతమంది దొంగ బాబాలు అనుకునే వాళ్ళు కావచ్చు, దొంగ పూజారులు అనుకునే వాళ్ళు కొంతమంది. ఎందుకు అందరు అన్నట్ల కొంతమంది అంటే ఏదో మేము ఏదో పొడిచేసినట్టుగా అంటే ఏమంటా ఉన్నారంటే, ఆ పాపను ఈ మంత్రం చేసేటోళ్ళు ముందు నుంచే రెక్కి నిర్వహించిర్రు, అమ్మాయి చెప్పులు పోయినాయి, అమ్మాయి జుట్టు పోయిందని చెప్తా ఉన్నారు. ముందే అమ్మాయి పోక ముందుకే పోయింది, తర్వాత అమ్మాయిని వశీకరణం చేసిర్రు, అమ్మాయి 320 కిలోమీటర్ దూరంలో ఉన్నది అదేదని మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి ఈ విషయం మీద మరి నిజంగానే అనుకోవచ్చు, నిజంగా ఇట్లా చేసిర్రా? ఒకసారి మరి అమ్మాయి చెప్పులు కానీ రబ్బర్ బ్యాండ్లు కానీ లేదంటే ఏదన్నా అమ్మాయికి సంబంధించిన వస్తువులు ఏమైనా పోయినాయా? ఒకసారి వాళ్ళ ఫాదర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాళ్ళ డాడీ, అమ్మాయి వాళ్ళ డాడీ గణేష్ ఎవరైతే ఉన్నారో, ఒకసారి గణేష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొన్ననే అన్న ఏందన్నా ఇంత చిల్లర్గా, ఓన్లీ వ్యూవర్షిప్ కోసం ఇంత చిల్లర్గా చేస్తూ ఉన్నారని వాళ్ళు కొంచెం సీరియస్ అయిన తప్పులేదు దాంట్లో. ఎందుకంటే ఒకరేమో అమ్మాయి దొరికేసిందని పెడతారు, ఒకరేమో అమ్మాయి చచ్చిపోయిందని పెడతారు, ఒకరేమో ఆ అమ్మాయి ఈ ముగ్గురే అని పెడతా ఉంటారు. అంటే నేను ఏమంటా ఉన్నా, కొంతవరకు తప్పులేదు, కానీ ఇంత మరి నీచానికి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకసారి అడుగుదాం, మరి అమ్మాయి చెప్పులు కానీ ఏదైనా పోయినాయా అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి కాల్ చేద్దాం వాళ్ళ ఫాదర్కి ఒకసారి. ఐ రిక్వెస్ట్ మీడియా టు నాట్ సర్క్యులేట్ మిస్ఇన్ఫర్మేషన్. కొంతమంది మీడియా కొంత మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. సో దయచేసి అది చెయ్యొద్దు అని కూడా అందరినీ వీఆర్ అపీలింగ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. దీంతో పాటుగా ఎవరైనా పాప ఆచూకీ తెలిపిన వాళ్ళకి 1 lakh రూపీస్ రివార్డ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ విషయాన్ని మీడియాలో వైడ్ గా సర్క్యులేట్ చేయండి అని ఇట్ ఈస్ అన్ అపీల్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. హలో బ్రదర్, నేను సంతోష్ని. ఆ రోజు క్యాబ్ పెట్టుకొని వచ్చినా కదా E9 6 టీవీ. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఓకే, ఏంటి ఎక్కడ దాకా వచ్చింది పాప విషయం? ఏం దాకా వచ్చింది, ఏంటి అసలు విషయం? దొరకలేదా? మరి ఏంటి మీడియాలో కొంతమంది అంటే చేతబడి చేసేటోళ్ళు ఎత్తుకెళ్ళిరు, 320 కిలోమీటర్ దూరంలో ఉందని చెప్తా ఉన్నారు. అంటే ఉన్నారు అట్లాంటి శత్రువులు ఎవరైనా ఉన్నారా మీకు? అటువంటిది ఏం లేరని మనకి చేతబడి చేసేటోళ్ళు కానీ ఇట్లా ఎత్తుకోవేటోళ్ళు ఎప్పుడైనా మీ తోటకు వచ్చిర్రు అట్లాంటి వాళ్ళు ఎవరైనా? ఎవరు లేరండి, అలాంటి ఎవరు లేరు మనకి. ఓకే, ఏమంటా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్, ఏం చెప్తా ఉన్నది మీకు? వాళ్ళకు కూడా ఏం చేయాలన్నదో దొరకండి, చిన్న క్లూ కూడా దొరకలేదని అసలు వాళ్ళు ఏం చేయలేదు. అలాగని ప్రయత్నం చేస్తూనే ఉంటున్నారు, చిన్న క్లూ కూడా దొరకట్లేదు. అవునా? ఇప్పుడు ఈ రోజుకి 10 రోజులు కదా? అవునండి. అంటే కొంతమంది ఇట్లా అంటారు కదా, అమావాస్య కాబట్టి అమావాస్య కోసం అమ్మాయిని బలి తీయడానికి తీసుకోయారు, అయితే ఆ ముగ్గురే అమ్మాయిని తీసుకెళ్ళింది, ఈ విషయం విని షాక్ అయ్యారు పోలీసు వాళ్ళు అని తమిళంలో పెడతావారు కొంతమంది. మనకు తెలియలేదు, చూడలేదంటే నేను ఫోన్ చూడలేదు, ఇంకా గురించి. ఓకే, ఇప్పుడు 10 రోజులు అవుతుంది కదా, ఇప్పటికి ఏం అంటే కుక్క చచ్చిపోయింది కదా, ఏమన్నారు? పోస్ట్ మార్టం తీసుకెళ్ళారు కదా డాగ్ ని. అది ఇంకా రిపోర్ట్స్ ఇంకా రాలేదని. ఓకే, ఎట్లా చనిపోయింది? అది అన్నం తిన్నదా వచ్చిన తర్వాత? ఆ రోజు మనం ఉన్నప్పుడు వచ్చింది కదా. అది ఓన్లీ కొద్ది రైస్ తిన్నదే, మళ్ళీ తర్వాత తెల్లదని జీపీఎస్ కూడా వచ్చి వదిలేరు కదా. అవును, ఏం లేదు, అలా తిరిగి బాగానే ఉంది. తర్వాత గేదె నది కరిచేసి గేదె నది కరిచేస్తుంటేనే మూసిన తర్వాత సార్ కూడా వచ్చి చూస్తే నీళ్ళు అయ్యి కొంచెం తాగలేదు, దాన్ని దాటి అలా పడిపోయి. ఓకే, ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎప్పుడు తీసుకుపోయారు కుక్కని? తర్వాత తీసుకెళ్ళిపోయారు. అక్కడ నుంచి కూడా ఏం ఇన్ఫర్మేషన్, ఏం క్లూ రాలి. అంటే నిన్న మళ్ళీ పవన్ కళ్యాణ్ సార్ కొంతమందిని ఫారెస్టర్లను పంపించారని చెప్తా ఉన్నారు. అవును సార్. ఓకే, వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు దేవులాడి మొత్తం మళ్ళీ ఫామ్ ఆయిల్ తోట ఆ 40 acres కూడా మళ్ళీ వెతుకులాడినట్టున్నారు కదా. మొత్తం అంతా నచ్చారు. ఓకే, ఇంకో విషయం ఏంటంటే అక్కడ మీ బోర్ దగ్గర ఒక సంచి కట్టి ఉంది కదా బోర్ పైప్ కి. అవునవును. అది ముందు నుంచి ఉందా, మీ పాప పోయినాక కట్టిరా? అది ముందు నుంచి కట్టే ఉంది సార్. ముందు నుంచే ఉంది అది. మీకేం అనుమానం వస్తూ ఉంది ఒక ఫైనల్ గా? అంటే ఈ రోజుకి 10-11 రోజులు కదా. ఏమీ చెప్పడానికి అర్థం కావట్లేదు. మనోడు ఊళ్ళో అతను అక్కడ చూసారంటాం చెప్పడం ఏ అర్థం కావట్లేదు అసలు.
పాప ఏమైంది ఏంటన్నది కూడా చిన్న ఆ చూసిన వ్యక్తి మీకు ఎట్లా పరిచయం అయినా మీకు తెలిసిన వ్యక్తేనా? లేదన్నా ఊళ్ళో అతను మన పరిచయం లేదు. ఆయనను మళ్ళీ అడిగిరా పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నా విచారించిరా? అదే చెప్తారని 2 సార్లు చేసినారా. ఓకే, ఆడ ఏదైతే ఫెన్సింగ్ ఉందో అంత దూరం నడుస్తుందా పాప గడ్డిలా? ఎప్పుడు వెళ్ళలేదు అలాగా. అంతేనా? అక్కడ ఏదో ఎంటికెళ్ళు అన్నారు, నిజమేనా? ఎంటికెళ్ళు ఉన్నాయా అక్కడ పాపై? ఆ రోజు చూసామన్నా. ఎంటికెళ్ళు ఉన్నాయా? రోజు ఉన్నాయి. ఏ రోజు అది? అంటే ఆ పాపను తీసుకుపోయినప్పుడా? అంటే అంతకన్నా ముందే 20 రోజుల నుంచి ఈ అమ్మాయి చేతబడి చేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నారు వాళ్ళు. ఈ అమ్మాయి ఏమన్నా చెప్పులు కానీ ఏమన్నా పోయినాయా? లబ్బర్ బెండ్లు కానీ ఏమన్నా పోయినాయా? ఏమీ పోలేదన్నా ఇంటికాడ ఏమీ లేవు. అంటే ఒక ప్రముఖ మేధావి చెప్తా ఉన్నాడు, అది నిజమేనా అని. లేదన్నా మొత్తం చెప్పులు ఇవన్నీ ఇంటికాడ ఉన్నాయి కదా పాప. అంటే అంతకన్నా ముందు పాప మీ ఇంటికాడ ఉన్నప్పుడు 20 రోజుల ముందు ఏదైనా పోయినాయా వస్తువులు? పాప అయితే ఏం పోలేదన్నా. పోలే కదా? ఏం పోలే కదా? ఏం పోలేదు. ఓకే, ఏం చెప్పాలనుకుంటారు? అంటే ఇప్పటికి జనాలు ఇంకా మీ పాప విషయంలో అరే ఏదన్నా ఆజుకి దొరుకుతుందేమో అన్న ఇంటెన్షన్లో ఉన్నారు చాలా మంది. అంటే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మీ పాప విషయంలో రియాక్ట్ అయినారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? పాప ఎక్కడున్నా కొంచెం క్షేమంగా దొరుకుతుంది అనుకున్నాను సార్. ఎందుకంటే ఇంతమంది ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కడ ఇప్పుడు దొరుకుతుంది. అంటే కనీసం అంటే కొంతమంది ఏమో కొండ చిల్వ తింటే కనీసం అది లోపట్నే అరిగించుకుంటది అని కొంతమంది చెప్తా ఉన్నారు. కానీ మీరేమో కొండ చిల్వ లేదంటారు అక్కడ. కొండ సెలవులు కానీ ఏమీ లేవు సార్. ఎందుకంటే మేము వచ్చి చిన్నప్పటి నుంచి అక్కడ 23 సంవత్సరాలు అవుతుంది సార్. మేము వచ్చి 23 సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటారు కాబట్టి ఇప్పటి వరకు చూసేటోళ్ళు అట్లాంటిది ఏదన్నా ఉంటే. అవును సార్. అది మొత్తం మీద ఈ రోజుకి ఇప్పటి వరకు అమ్మాయి ఆజుకి ఎక్కడ ఉందనే విషయం ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. సార్ ఇంకా ఓకే, రైట్. కొంచెం నా నంబర్ ఫీడ్ చేసుకోండి, నేను ఫోన్ చేస్తాను మళ్ళీ. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ విన్నారు కదా వాళ్ళ ఫాదర్ ఏం చెప్తా ఉన్నారు అన్నది. అమ్మాయి ఇంటికెళ్ళి పోలేదంట, చెప్పులు పోలేదంట, ఏది పోలేదంట అంతకన్నా ముందు. అమ్మాయి ఇంటికెళ్ళి ఎప్పుడు అన్నారు వీళ్ళు? అమ్మాయిని ఎత్తుకెళ్ళిన నెక్స్ట్ డే అక్కడ మాకు ఎంటికెళ్ళా కనిపించినాయి అని అన్నారు. అమ్మాయి ఎంటికెళ్ళే అని ఏ విధంగా అనుకోవచ్చు? అమ్మాయి ఎంటికెళ్ళా అని ఎందుకు అనుకోవాలి? అనగా పంది వచ్చిందో లేదంటే ఇంకోటి వచ్చిందో దాని అనుకోవచ్చు కదా. అమ్మాయి ఏదైతే నేను ఇక్కడ నేను ఆ ప్రదేశానికి వెళ్ళినా కాబట్టి చెప్తా ఉన్నా. అమ్మాయి అంత దూరం నడిచే అయితే లేదు. అంత దూరం 1 కిలోమీటర్ ఉంటుంది అక్కడ నుంచి. 1 కిలోమీటర్ అబోనే ఉంటుంది, 1.2 అట్లా ఉంటుంది. వీళ్ళేం చెప్తా ఉన్నారు? అంతకన్నా ముందే ఈ అమ్మాయి చెప్పులు పోయినాయి, ఏదో పట్టుకొని ఇట్లా పోయినాయంట అనగానే అరే కనీసం మినిమం నాలెడ్జ్ ఉండాలి మీకు. ఇంకా చిన్న పిల్ల మీదనా గింత చిల్లర బాబాయ్ వెత్నాలా? మీరంతా పూజారులు అయితే ఇక నేను వేరేలాగా ఉంటుంది. ఇక నేను ఇంకో వీడియో చేస్తాను. ఓకే, వాళ్ళ డాడీని అడిగితే ఏం చెప్తాను? ఏం పోలేదు అన్నీ ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడు? నీకు దమ్ముంటే ఈ పూజారి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో నువ్వు నా తర్రా నా కార్లో పోదామని ఇద్దరు. నువ్వు దొరక ఎంత ఖర్చు అవుతుందో నేను పెట్టుకుంటా. అమ్మాయిని దొరకబట్టియడానికి నువ్వు 320 కిలోమీటర్లు 400 అని చెప్తా ఉన్నావు కదా. అమ్మాయిని ఎవడైతే మంత్రకాడు తీసుకోండో వాడిని బద్దలు పగలకూడదాం మనం. ఆ మంత్రకాడు అంత పీకుడు మంత్రకాడు ఎవడో నేను చూడాలి వాడిని. ఏమైనా అయితే నేను చూసుకుంటా. నాకేమైనా చేతబడి చేసి ఏమైనా చేస్తా అంటే ఐఎమ్ రెడీ. E96 టీవీ సంతోష్ రెడీ. ఆడెవడో అంత పెద్ద పీకుడు మంత్రగాడు ఎవడో నేను చూస్తా. అరే కనీసం మినిమం బుద్ధి ఉండాలి కొంచెం అన్నా మాట్లాడడానికి. యూజ్లెస్ ఫెలోస్ ఏదో వేసే అంట, ఈయన కానుకలు ఇయరంట. యూజ్లెస్ ఫెలోస్ ఉన్నారు, బుద్ధి లేదు కొంచెమన్నా. ఇది వాళ్ళ డాడీ చెప్పేది. నేను ఇంకోటి వివరంగా చెప్తాను మీకు కొన్ని విషయాలు. చూస్తూనే ఉండండి E96 టీవీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అసలు కామెంట్లు పెట్టండి ఇట్లాంటి వాళ్ళు ఏమనాలో. రైట్, థ్యాంక్ యూ.